తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రూపాయలకే కారు. అవును, మీరు వింటుంది నిజమే. కేవలం 26,000 రూపాయలకే కారు అందిస్తామంటూ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందులో తిరగాలని చాలామంది ఆశపడుతుంటారు కూడా. అందుకే ఈ యొక్క ఆఫర్ వినగానే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని నాచారం ప్రాంతంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించినటువంటి ఒక ఆఫర్ చివరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కేవలం 26,000 రూపాయలకి కారు ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ప్రకటనను నమ్మి వందలాది మంది ప్రజలు మోసపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అక్కడికి. ఈ ఘటన సామాజిక మాధ్యమాలలో వచ్చేటువంటి తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరొకసారి గుర్తు చేసింది. ఇక అసలు కథలోకి వెళ్తే, పూర్తి వివరాలకు వెళ్తే, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మల్లాపూర్కు చెందినటువంటి రోషన్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి. సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయిస్తుంటాడు, కొనుగోలు చేస్తుంటాడు. అతను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏం చేశాడంటే, తనకు ఒక కార్లు అమ్మేటువంటి కేంద్రం ఉంది, సెకండ్ హ్యాండ్ కార్లు. అయితే ఆ ఖాతా, ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు తాజాగా. గణతంత్ర దినోత్సవం కానుకగా తమ వద్ద ఉన్నటువంటి 50 పాత కార్లను కేవలం 26,000 రూపాయలకే అమ్ముతున్నామని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన చూసినటువంటి జనం తెల్లవారుజామున 3 గంటల నుంచే మల్లాపూర్లోని అతని షోరూమ్ వద్ద బారులు తీరారు. అతను కూడా ఊహించాడు ఇంతమంది పబ్లిక్ వస్తాడని. ఎక్కడెక్కడ జిల్లాల నుంచి కూడా అక్కడికి వచ్చారు, పూర్తిగా నిలబడ్డారు. ఎందుకంటే 26,000కి కార్ అంటే చాలామంది ఆశపడ్డారు. దాంట్లో వాళ్ళు డ్రైవ్ చేసుకొని నడపవచ్చు, సరదాగా వెళ్ళొచ్చు అని, కోరికలు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. లేదా తక్కువ ధర కదా కొనుగోలు చేసి వేరే వాళ్ళకి అమ్ముకొని ఎక్కువ కూడా సంపాదించవచ్చు, ఇలా రకరకాల ఆలోచించవచ్చు వారు. నగరం నలుమూలల నుంచే కాకుండా ఒక్క పక్క జిల్లాల నుంచి కూడా భారీగా జనం తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అయితే తీరా సమయం దగ్గర పడేటువంటి సమయానికి వ్యాపారి మాట మార్చేశాడు. తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని, మిగిలినవి అమ్ముడుపోయాయని చెప్పడంతో జనం ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆఫర్ను నమ్మి ఇంత దూరం వచ్చిన తర్వాత మాట మార్చడంతో ఆగ్రహం పట్టలేక అక్కడ ఉన్నటువంటి పాత కార్లపైన రాళ్లతో దాడి చేసి పూర్తిగా కార్ల అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితిని అదుపులోకి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనపైన నాచారం పోలీసులు కేసు నమోదు చేసి వ్యాపారి రోషన్ అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు ఇచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని, అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ గుర్తు చేశారు. కానీ ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడిగాపులు కాసినటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో, కారు కొందామని వచ్చినటువంటి వారందరూ వారి యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకొని అక్కడ తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగారు పోలీసులతో కూడా. మేము మా పనులన్నీ వదిలిపెట్టుకొని వచ్చాం, మా వేరే పనులన్నీ వదిలిపెట్టుకొని వచ్చాం, కార్లు ఉన్నాయి కావచ్చు 26,000కి అమ్ముతున్నారా, కొనుక్కొని వెళ్దామని చెప్పేసి మేము వస్తే ఇంతమంది పబ్లిక్ని చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఇక్కడ 50 కార్లు అన్నారు, తీరా 10 అంటున్నారు, ఆ 10 కూడా ఉన్నాయో లేదో తెలీదు. ఇలా పూర్తిగా మిస్గైడ్ చేసి మమ్మల్ని, మా టైం అంతా కూడా వృధా చేశాడు, మమ్మల్ని మోసం చేశాడంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారి కోపం ఏ స్థాయికి ఏర్పడిందంటే, అక్కడ ఆ యాడ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కనిపిస్తే అతన్ని కూడా చిత్తకొడదాం అనుకున్నారు. అందుకనే రాళ్ళు దొరికినట్టుగా కార్ల మీద అద్దాలు పగలగొట్టి వెళ్ళిపోయారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి గురి చేసినటువంటి ఈ సందర్భం అయితే ఇప్పుడు మరొకసారి అందరినీ అలర్ట్గా ఉండేలాగా చేస్తుంది. సోషల్ మీడియాలో ఏది పడితే అది యాడ్ వస్తే నమ్మడానికి, లేకుంటే ఏది పడితే ప్రకటనలు, ఏ ప్రమోషన్లు పడితే ఆ ప్రమోషన్లు నమ్మి ఇలా తమ సమయాన్ని వృధా చేసుకొని ఈ రకంగా ఇప్పుడు, ఎందుకంటే కార్ల మీద దాడి చేస్తే వీళ్ళ మీద కూడా కేసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో కారు కొనుక్కుందామని వచ్చేసి మీ మీద ఇప్పుడు కేసులు వేసుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రిటర్న్లో అతను కూడా కేసు పెడితే. కాబట్టి అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళి తమ జీవితాల, ప్రశాంతమైనటువంటి జీవితాలను ఆగం చేసుకోవద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 26,000 కారు ఇస్తామని వచ్చాము ఇక్కడికి. 9 గంటలకు వచ్చాం. ఇప్పటికి ఏం చెప్తారు? ఏమంటారు ఇప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడతలేడు ఆయన. ఉన్నాయా కార్లు? ఉన్నాయా మళ్ళీ? 50 కార్లు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు వేసిన అంత పబ్లిక్ మొత్తం
मैं गंदी भाई समझ से आया मैं उसके वास्ते कौन सा 25,000 के लिए गाड़ी नहीं है मतलब गाड़ी के वास्ते आया చిన్న అదే చిట్టిలే సండలేడు ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు పైసలు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా ఉండే 8 కార్లు ఎంతమందికి ఇస్తారు 50 అని చెప్పినా 50 లేవాడా మీరు డబ్బులు ఇచ్చిండ్రా బ్రదర్ 8 కార్లు మీరు డబ్బులు ఇచ్చిండ్రా డబ్బులు కట్టిర్రా ఏమన్నా డబ్బులు ఏం కట్టలేదు సార్ మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూకున్నాం ఇక్కడ 5 గంటలకు ఇస్తారని చెప్పి కూకున్నాం ఇప్పుడు వచ్చాకి 100 మంది ఉన్నారు ఎవరికైనా ఇస్తారా అవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కార్లు సార్ 26,000లకు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎక్కడి నుండి వచ్చారు నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం రేపు సాయంత్రం వచ్చినాం ఇప్పటిదాకా ఎన్నో 2 రోజులు ఇన్ని అన్నం కూడా లేదు టిఫిన్ లేదు ఏం టిఫిన్ లేదు నీళ్లు లేవు చాయ్ కూడా లేవు మాకు టిఫిన్ లేదు ఏం లేదు మా భార్య కూడా ఇండియన్ ఉంది మా భార్య ఏం లేదు